హాయ్ నా గుడ్ మార్నింగ్ అందరికీ. అండ్ ఈరోజు డే 2 కోల్కతాలో. సో కింద చాలా ఈవెంట్స్ అయితే రెడీ చేశారంట. మనం ముందైతే వెళ్ళి ఫ్రీ ఫైర్ వాళ్ళు ఏం రెడీ చేశారో చూద్దాం. అండ్ దాని తర్వాత మనతో పాటు ఈరోజు నీరు బ్రో అయితే వచ్చాడు. సో నీరు బ్రోతో కలిసి కోల్కతా ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా చూద్దాము. మెయిన్గా కాళీ టెంపుల్కి వెళ్తే తప్పకుండా వెళ్తాను, ఓకేనా? సో చలో పైన కిందకి వెళ్దాం. నేను ఇంకా ఏమీ తినలేదు, బట్ కిందకి వెళ్తే ఇవి ఉన్నాయంట, అవి కూడా మేబీ తిందాం. 12ంటికి ఏం తినలేదు, ఇప్పుడే రెడీ అయ్యాము. జస్ట్ ఫ్రెష్ అప్ మ్యాన్. అండ్ ఇటు చూడండి ఎవరున్నారో మనతో ఇంకా. అండ్ ఈ రోజు అవుట్ఫిట్ చూపిలే కదా, ఏం లేదు అంతగా. రోజు ప్రతిరోజు చేసుకునే వైట్ షర్ట్ అండ్ బ్లాక్ కార్గో ప్యాంట్, దాంతోపాటు వైట్ స్నీకర్స్, మిగతా యాక్సెసరీస్ కామన్ మామ. సరే పదండి, 12 అయిపోయింది, కిందకి వెళ్ళి తిందాం. ఇప్పుడు ఇప్పుడు కింద ఫ్రీ ఫైర్ వాళ్ళు చాలా ఈవెంట్లు అయితే పెట్టారంట. అండ్ చాలా థింగ్స్ అయితే పెట్టారు. ఇన్ గేమ్ లో ఈవెంట్ లో ఉండేవి ప్రాప్స్ రియల్ లైఫ్ లో పెట్టారు. సో మనం అక్కడికి వెళ్దాం. మాక్సిమం మనకు ఒక స్కెడ్యూల్ ప్రకారం గేమ్స్ అయితే జరుగుతున్నాయి. ఆ స్కెడ్యూల్ మాకు ఆల్రెడీ పిక్ పెట్టారు. బట్ మీకు చూస్తారండి, పెద్ద లోగో బ్రో, ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అని రాసింది కదా, అది పెద్ద లోగో. అండ్ మళ్ళీ చెప్పనా, అండ్ ఇవైతే ఈవెంట్స్ మైన్స్ అండ్ పోర్టల్స్ అంట. 11 o'clock, 12 o'clock, 3 o'clock అండ్ 4 o'clock వరకు ఉన్నాయి. అండ్ ఆ తర్వాత బోయా బింగో అనే ఈవెంట్ కూడా ఉంది. లాస్ట్ ఈవెంట్ 18 అంటే 6 o'clock వరకు పెట్టారు. సో ఇవన్నీ ఆడటానికి చూద్దాం, ఒకవేళ ఆడగలిగితే చూద్దాం. ఫస్ట్గా మనం చూసినట్టయితే ఓకే, దాని వెనకాల మష్రూమ్స్తో పాటు చాలా పెద్దగా ఉంది. డ్రాప్లో ఏమున్నాయి? హెల్మెట్ కావాలా, వెస్ట్ కావాలా? ఏడబ్ల్యూఎం కాదు బ్రో, నేడర్ అని నాకు తెలుసు బ్రో, దీని వెనకాల నేడేస్తారు. అండ్ రియల్ లైఫ్ డ్రాప్ అయితే చేశారు. పెయింట్ వేసాడు మావా. దాంతోపాటు మ్యాప్స్, మనకు ఉండే మెయిన్ 3 మ్యాప్స్ పాతవి, ఏదైతే బర్ముడా, కలహారి, అండ్ దాంతోపాటు కలహారి అండ్ పరిగెట్రీ 3 మ్యాప్స్ పెట్టారు. నా ఫేవరెట్ అయితే లాస్ట్ మ్యాపే. ఓకే, ఎక్కువ చచ్చిపోతుంది. మన రొటేషన్ చూద్దాం. మనం పిన్ చేయొచ్చు అంట మన ఫేవరెట్ డ్రాప్ లొకేషన్. క్లాక్ టవర్. క్లాక్ టవర్ పిన్ చేయను, పీక్ పిన్ చేయను. క్లాక్ టవర్ పాత పీక్ ఇష్టం, బట్ కొత్త క్లాక్ టవర్లో ఎగ్జాక్ట్గా ఈ ఇంటి పైన టవర్ పైన, ఎస్ ఈ ఇంటి పైన నేను దిగేది. ఇంకా ఎవ్వడు కూడా మార్చేలా. అలాగే కలహారీలో ఫస్ట్ పర్సన్, కలహారీలో కూడా. ఓకే, मैं हर एक मैप में लगा सकता అండ్ కలహారీలో నేను వచ్చేప్పటికి ఈ శాటిలైట్ దగ్గర కలహారీ 4 ఇక్కడ. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ లొకేషన్. బ్రో నీకు ఏదన్నా ఉందా? లాస్ట్ మనది బ్రెజిలియా బ్లాక్ హౌస్ వేరు. నా ఫేవరెట్ లొకేషన్ ఎక్కడ వచ్చింది అదేనా బ్రో? బ్రెజిలియా బ్లాక్ హౌస్ ఎక్కడ వచ్చింది ఫేవరెట్ లొకేషన్? అదే 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 ఇది ఈ హౌస్, ఈ హౌస్, ఈ హౌస్. ఓకే, నా ఫేవరెట్ ఇది. బట్ రాకేష్ బ్రో దింపే లొకేషన్ కింద ఇక్కడ ఇక్కడ దింపుతాడు అనమాట. ఇదేనా బ్రో బ్లాక్ హౌస్? సో దిస్ ఈస్ ద లొకేషన్. మొత్తం ఎంబీజీ స్క్వాడ్ ఎక్కడైతే దిగుతుందో ప్రతిదీ మార్చేసా. థ్యాంక్ యూ. అండ్ చలో ఫస్ట్ నేను గేమ్ ఆడేసినట్టు యాక్చువల్లీ. అండ్ దాని తర్వాత वेंडिंग मशीन కూడా ఉంది మామ. इसमें भी कुछ कर सकता हूँ, कुछ नहीं है ऐसे ही प्रॉब्लम. డోర్ తీసేది వచ్చింటే బాగుండు మామ. లోపలే ఉంది, లోపల 2 మెడికెట్లు. ఈ మిషన్ వచ్చాక గేమ్ చాలా మారింది మామ. అండ్ అన్న మనం మ్యాప్స్ చూసాము, దాంతోపాటు వెండింగ్ మిషన్ చూసాం కదా. వెండింగ్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలే, బట్ రియల్ లైఫ్లో చూస్తే బాగా అనిపించింది. అండ్ దాంతోపాటు రియల్ లైఫ్ మినేచర్ పీక్ అయితే తయారు చేశారు. పాత పీక్ అయితే చాలా బాగుండేది, బట్ ఏం చేశారు మీరే చూడండి. దిస్ ఈజ్ న్యూ పీక్. మనమైతే ఇటు సైడ్ స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే ఉన్నాం. దిస్ ఈజ్ బ్యాక్ సైడ్ స్విమ్మింగ్ పూల్. ఇటు వెళ్తే మనకి పోచినాక్ అవి వస్తాయి. అండ్ అటు సైడ్ మేజ్ కూడా క్రియేట్ చేశారు. మనం మేజ్ దగ్గరికి వెళ్దాం. అండ్ ఒకసారి ముందు బిల్డింగ్ దగ్గరికి వెళ్దాం అండి. ఓకే, సో పీక్ ఇక్కడ డోర్స్ అయితే లేవు. దీని లోపల ఎలా ఉంటుందో అవన్నీ చూపిలా, బట్ ఏమో ఇది ఎక్కడదో నాకు తెలియదు, పడిపోయింది. వెండింగ్ మిషన్ ఎక్కడ ఉంటుంది? ఇటు సైడ్ ఉంటుంది. ఇది వెండింగ్ మిషనా? అటు బ్రో, అటు సైడ్ నుంచి వెండింగ్ మిషన్. నాకు తెలియదు అనుకున్నాను. ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు, ఇటు నుంచి వెళ్ళి ఇలా వెళ్ళొచ్చు. అటు అటు పైకి ఇటు వస్తారు. ఈ డోర్ కదా ఇక్కడ ఉంటుంది, మేజ్ వైపు వెండింగ్ మిషన్ అన్నా. బుజ్జి మేజ్ అటు ఉంది, మేజ్ వైపు వెండింగ్ మిషన్. నా రెండు రాకేష్ బ్రో. ఇటు చూడు,
ఇది మేజ్. Okay. ఇక్కడ దిగో, బెండింగ్ అక్కడ ఉంటది. ఓకే కరెక్ట్. ఓకే, yes వెరీ వెరీ లో ఐక్యూ ప్లేయర్స్. నేను అది వేసాను ఇప్పటిదాకా. ఈ మధ్యలో అది ఆ బాక్స్ అని ఉంది బ్రో, అదేంటది బిజినెస్ బాక్స్. అండ్ ఆ మూల అయితే అది ఉంది మనకి. మిగతా అటు సైడ్ అంతా బయట, అటు సైడ్ ఒక స్విమ్మింగ్ పూల్, बट इट साइड కూడా ఒక స్విమ్మింగ్ పూల్ రావాలి యాక్చువల్లీ. कंटेंट देना यार, तू अकेला कंटेंट छाप रहा है. अरे आपने बना लिया, मैं बाद में बना रहा हूँ. నీరు మాత్రమే ఈ పైన దిగే ప్లేయర్, మేమంతా కూడా కింద దిగి రష్ చేసే ప్లేయర్లు. ఏది నీరు బ్రో ఒకసారి చూడు. ఆ టైంలో రివైవల్ ఇవ్వాలి కదా, మరి ఎవరు ఇస్తారు? అండ్ దాంతోపాటు చాలా క్రియేటర్స్ వచ్చారు. నేను ఎవరిని పలకరించలేదని అనుకోకండి, ఆఫ్లైన్లో పలకరించా, ప్రతి ఒక్కరిని పలకరించా. అండ్ మిగతా వాళ్ళంతా ఇట్ సైడ్ కూర్చొని ఉన్నారనమాట. అండ్ వీళ్ళు సీరియస్ డిస్కషన్లో ఉన్నారు. వీ గో సమ్వేర్ ఎల్స్ అండ్ కమ్ హియర్ దాట్. అండ్ అన్న ఆ తర్వాత నేను మెయిన్ ఆ గేమ్ ఆడతాను. ఓకే, పాప్ ద బెలూన్స్. నేను రాకేష్ అన్న ఆడతాం. ఒకవేళ అది ఫిల్ అయితే, కాకపోతే అక్కడ ఖాళీ అవడానికి చాలా టైం పట్టింది. అందులో ఇది ఆడదాం బ్రో. ఇద్దరు ఆడాలంట కదా, ఇది ఒకళ్ళు ఆడలేరంట కదా. ఫస్ట్ ఎవరు వెళ్తారు వాళ్ళు. సో ఫస్ట్ ప్రిపరేషన్ షూ చెప్పాలంట. సో చలో, భూయాకి ఎన్ని స్టెప్స్లో వెళ్ళినా కానీ ఎవరు ఫస్ట్ వెళ్తారనేది, కానీ ఎవరు గెలిచినా మేము గెలిచినట్టే. ओके चलो, मैं राकेश अन्ना खेलने वाला था, आप आ जाओगे तो आ जाओ. चलो व्लॉग नहीं, आ जाओ, हम दोनों खेलें. ठीक है, हम दोनों बाद में खेलेंगे. हाँ ठीक है, इधरों इकड़े स्टार्ट అవుతాం. స్టార్ట్ అయ్యి దీంట్లో వచ్చిన స్కోర్ ప్రకారం అక్కడ ఎవరైతే ఫైనల్గా భూయా దగ్గరికి వెళ్తారో వాళ్ళు విన్నర్. ల్యాండ్ మైన్స్, పోర్టల్స్ అన్న దీంట్లో చాలా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మీరు పోర్టల్ ఉంటే నెక్స్ట్ పోర్టల్కి వెళ్ళొచ్చు అంట. ఓకేనా, ల్యాండ్ మైన్ ఉంటే ఇక్కడ ఎన్ని స్టెప్స్ అయితే రాసి ఉన్నాయో అన్ని స్టెప్స్ వెనక్కి రావాలంట. అండ్ మీకు గ్రానైట్ దొరికినా కానీ సేమ్ అంతే, కానీ నేను క్యాచ్ పట్టకుండా ఉండాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు హారిజలిన్ కూడా ఉంది. హారిజలిన్ దొరికితే మీరు ఏదో ఒక ల్యాండ్ మైన్ సర్వైవ్ అవ్వచ్చు అంట. సో చలో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ యూ గో రాకేష్ బ్రో. चलो 2 2 1 2 नहीं राकेश MBG राकेश मेरा किलो में. चलो चलो ठीक है. 5 అక్కడ చూడండి 5. ఓడి అంకమ్మ బ్రో బాయ్ కైసే 1 2 2 3 4 5 గో స్టెప్ మళ్ళీ 4 బ్యాక్ కమ్ బ్యాక్ 2 3 4 గోల్ అయితే లేనుగా నేను. లేదు నాకన్నా వెనకాల లేదు, మీరు ఎక్కడ ఉన్నారు? 2లో ఉన్నారా? ఓకే చలో చలో 4 1 2 3 आजा मेरा आजा. ओ भाई चलो 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 ठीक है, मल्ली आसना 3 2 1 1 नाइस 1 2 3 4 ఓకే పక్కనే ఉన్నారు మనకన్నా 3 1 ఓకే పోర్టల్. అరే 1 అంట బ్రో, బ్రో పోర్టల్ డైరెక్ట్ కిదర్ మనకి పోర్టల్ పడింది బ్రో. చలో చలో నా బ్రో మనల్ని దాటేశారు. 5 1 2 3 4 5 కంగ్రాచులేషన్స్ 6 ఎక్కడ ఉన్నారో అక్కడ ఉన్నారు. చలో ఈసారి నేను వేస్తున్నా మామ. 6 ఓకే, ఇప్పుడు మన టర్న్. మొన్న దాటేసి వెళ్ళిపోతున్నాడు. मैं जा रहा हूं भाई. గ్రెనేడ్ మీద పడాలని కోరుకుంటా. 6 पोर्टल మళ్ళీ స్టార్టింగ్ వచ్చి ए ऊपर भी जा सकते हैं ना पोर्टल. ओके ओके चलो నాది 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 బ్రో. క్వార్టర్లో ఒకటి పడాలని కోరుకుందాం. ఒకటి పడాలని కోరుకుందాం. ఓకే చలో 3 2 1 एस्केप అయిపోయాడు. 1 2 भाई 3 लगना चाहिए जीतने के लिए. ओके పడిపోద్ది. ఓన్లీ 1 3 పడదు. ఓన్లీ 1 1 2 జస్ట్ 1 స్టెప్. ఇంకా ఒక్క స్టెప్ అన్నా ఫర్ భూయా. రాకేష్ అన్న ఈజ్ వెరీ ఫార్. 1 ఓ 1 2 3 ब्रो if you want any tips and tricks follow me. ఓకే నేను పైకి వచ్చేస్తా లోపల. चलो भाई सिर्फ 1 लगना है अभी. 1 పడతా అయిపోయింది ब्रो I use hack or what? అలాగా हाँ चलो 2 10 steps back
10 steps back. Illu. Go. అబ్బా 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 మామ ఎక్కడున్నా వాళ్ళు అక్కడే ఉన్నారు మామ. ఒకటి పడకూడదు అప్పుడే. రాకేష్ బ్రో స్టిల్ ఇన్ ఫస్ట్ స్టెప్. రాకేష్ అన్న కంగ్రాట్స్. లక్క బందలేదు బాధపడద్దు బ్రో. లక్క బందలేదు ఈరోజు. కనీసం ఒకటి కూడా దాట్లా. ఒకటి స్టెప్ కూడా దాట్లా. ఒకటి తొక్కేసేయి మొత్తం ఇవన్నీ అన్ని ఆపోజిట్ పెట్టి. చచ్చా అన్నీ నాకేమని జరిగినాయి. థ్యాంక్ యూ లక్ ఈజ్ విత్ మీ. థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ బాయ్. అండ్ అన్న ఇప్పుడైతే గేమ్ మనం అమిత్ అండ్ అవరాబాయ్ అండ్ మిగతా వాళ్ళతో అయితే ఆడుతున్నాం. రాకేష్ అన్నతో ఆడడం మనకు చాలా బాగుంది ఈరోజు. సో ఇప్పుడు రాకేష్ అన్నతో అయిపోయింది కాబట్టి అమిత్ బాయ్ అండ్ అవరాబాయ్ వీళ్ళతో ఆడదాం. 4 members టీమ్ అంట. సో లెట్ us see. तो चलिए गाइस ज़्यादा ना देर करते हुए स्टार्ट करते हैं डायरेक्टली गेम और चलते हैं पहले क्रिएटर की तरफ. वो एक चलो आप नेक्स्ट में नेक्स्ट मुन्ना भाई नहीं सीधा 6. 1 2 3 4 5 6 सेफ नंबर आ जाएगा. 3 लग रहा है. 6 ऑन द सेम नंबर. चलो मेरे को एक डाल क्या लगता है मुन्ना भाई निकलेगा? निकलेगा. मेरा भी 6 देखता हूँ. हाँ मेरे को लग रहा है आपका 3 आएगा 5 गारंटेड. अरे नहीं आएगा. पहले तो वही आया. गारंटेड. 5 मत आओ 6 आओ. सेम जगह पे भाई चाहिए लेके आता है. वो 1 2 देखो पोर्टल से मैं टेलीपोर्ट होके ऊपर आ गया. क्या बात है. 5 अब तो सबसे आगे चलो. चल. कैसा लग रहा है? भाई शेर अगर 2 कदम पीछे आता है ना तो फटा मारने के लिए आता है. ओहो भाई मेरे को सिर्फ एक नहीं चाहिए. साथ साथ मुन्ना एक आता है मजा आ जाएगा. मुन्ना एक आता है एक अरे 5 मतलब बच गए भाई. लैंड में 1 2 3 4 5 1 2 3 4 5 10 स्टेप पीछे 10 स्टेप पीछे. 1 2 3 4 5 6 7 8 9 10. यहाँ पे सीधा. ऐसा लग रहा है सबसे पीछे आ रही है. अरे मैं पहले गया तो छी यार. और मेरा 2 आ जाए बस. और भाई अरे एक धमाके से वो दे दो ना कोई यार वो. मेरा भाई प्लीज भगवान 2 दे दो. बस कुछ कदम की दूरी पर. 6 उधर से 1 2 3 4 5 6. अरे सीधा मुन्ना भाई सेफ हो गई. क्या हो रहा है? क्या बात है. रेस में बैटिंग रेस हमारा भाई गलती से 4 आ गया. मेरे पास यमुना पास भाई मेरे को सिर्फ एक चाहिए ना. एक चाहिए सेफ है हम. ठीक है एक. अरे किसने बोला पहले स्टेप में हूँ. आ जाओ कितने विंस द रेस. कितने बार 3 बार क्लच किया रोमियो. 1 1 2 2 बोला. हाँ ये धोखेबाज है. मेरा आता ही नहीं. 3 बार यहाँ से फिर वहाँ से. मुन्ना ने क्या स्ट्रेटेजी हमें ट्राई की लिया. क्या बात है प्लेट के साथ और बहुत अच्छा लगा. అన్న ఎన్నిసార్లు కాటిస్తున్నా ఐ వాంట్ లాస్ట్కి. बट लक फर्स्ट అయితే బాబీ రోహితా బాబీకి వచ్చింది. अरे मेरा लक बहुत बुरा है पहले. लास्ट में जाके मेरे तरफ आ गया. అబ్బా రాకేష్ బ్రో ఏమంటారు ఇప్పుడు? మీరు గెలవలేదు ఎవరు గెలవలేదు. इस बार लगा था लास्ट आओगे पता नहीं कहाँ पहुँच गए तुम. तो यहाँ से आगे बढ़ ही नहीं रहा था. वही तो. हाय रॉकी भाई कैसे हो? जिंदा बढ़िया.
అన్న వీళ్ళకి ఎంత సరదా వచ్చిందంటే రాకీ బాయ్ తల మీద బెలూన్ పెట్టి బెలూన్ ని పేల్చాలని చూస్తున్నారు. దేంతో పేల్చాలో చెప్పండి. अरे मुंह पे कुछ तो रख दो. हर्ष नहीं हूँ. अरे आगे मैं एविडेंस रिकॉर्ड कर रहा हूँ. मैं फॉरेंसिक एविडेंस रिकॉर्ड कर रहा हूँ. रॉकी भाई खतरों का खिलाड़ी. भाई तो देख भी नहीं रही. आज का तो सही यार. भाई देख भी आ रही है मार मार के. मेरी आउटफिट तेज होगी तो मेरी होगी भाई. उधर ऐसे करके मार के दिखाओ उल्टा. ये లూ మారా మేనే అంటేనా ఇప్పుడైతే బలూన్స్ హిట్ లిస్ట్ అనేది ఒక గేమ్ అయితే ఉందన్నమాట. నేను వర్సెస్ మధు బ్రో అయితే ఆడబోతున్నాం. ఇద్దరి దగ్గర 5 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎవరైతే ఫస్ట్ నువ్వే చెప్పు బ్రో. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి 10,000 డైమండ్స్ ఇస్తారు. ఓకే నేను గెలిస్తే మధు బ్రో నాకు 10,000 డైమండ్స్ ఇస్తారు. 10,000 డైమండ్స్ ఛాలెంజ్ చేసి చూద్దాం 5 ఛాన్సెస్ లో ఎన్ని బెలూన్స్ హిట్ చేస్తారో. ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళకి. ఓకే చలో అన్న మీ వర్సెస్ మధు పెన్నం గేమింగ్. ఓన్లీ 5 ఛాన్సెస్. చలో ఫస్ట్ रेड फेल हुआ. ब्लू एक ब्लू 2 ब्लू यू हैव टू ब्लू रेड वन ब्लू नॉट ब्लू రెడ్ కాకుండా. चलो ब्लू क्या हो गया मुन्ने भाई? ఇటు వెళ్తే అటు వెళ్తాను. ఇంకోటి ఉంది బ్రో. हाँ चलो ठीक है. मधु ब्रो. अरे क्यों फोड़ नहीं मधु ब्रो. हो गया ब्रो. हु मधु won ब्रो लास्ट 3 versus 10,000 diamonds. ब्रो 10,000 diamonds. where is 10,000 diamonds? నెక్స్ట్ ఛాలెంజ్ కూడా ఉంది బ్రో. దాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత చెల్లి చేసేస్తాం. లేదు మామ 10,000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు మోసం చేస్తున్నాడు మామ. ఎన్ని పగలు కొట్టాడు బ్రో కరెక్ట్ గా? అది కూడా బ్లూ ఒక్కటి కూడా రెడ్ కొట్టాడు. ఒక్క రెడ్ కూడా పగల కొట్టలేదు. యాక్చువల్లీ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. మీ వాన్ అవి రెడ్ ని బ్రో. లేదు అయినా కానీ నేను రెడ్ పేల్చలేదు. ఒక్క రెడ్ కూడా పేల్చలా. అన్ని బ్లూ పేల్చా. సరే కొడుతున్నాడు బ్రో. నేను వర్సెస్ హెచ్టీజీ. సో లెట్స్ గో. 5 ఛాన్సెస్ బెస్ట్ ఆఫ్ 5. ఎవరు ఎక్కువ పగల కొడితే వాళ్ళదే. ఏంటి ఛాలెంజ్ అండి? ఏం ఛాలెంజ్ చేస్తా బ్రో? నువ్వే చెప్పు బ్రో. ఈ లాకెట్ కావాలా? ఛాలెంజ్ ఏమో నాకు తెలియదు. ముందు ఎవరు విన్ అవుతారు దాన్ని బట్టి చూద్దాం. ఓకే చలో. ఏది పిలిచాడు? బ్లూవా? బ్లూవే. ఓకే రెడ్ 2 అయినాయా? ఏంటి రెండేనా కింద రెడ్డే ఉంది దాని కింద. బ్రో? ఒక్క దెబ్బకి 2 పెట్టాలి. ఎలా బ్రో దాంట్లో ఏమన్నా ఇంజెక్ట్ చేస్తారా హ్యాక్ లాంటిది? లేదు అంటే నార్మల్. ఓకే బ్లూ ఒకటేనా టూవా? ఓకే చలో 2 అయినాయి. రెడ్ మిస్ కావాలి. మిస్ हो गया भाई. अरे ఇప్పుడు ఎన్ని ఉన్నా బ్రో? మీ 3ఆ? నాయి 2 పగలు కొట్టాను నేను. ఒకటేమో 1+1 అయింది. అది నువ్వు ఎలా లెక్కేసుకుంటావు? 3 arrows 3 2 2 back to 1 3 ఈక్వల్. ఓకే ఓయ్ బ్రో ఇది లిటరల్లీ ఎందుకు బ్రో ప్యాలెట్లేదు అది? చేశానా? ఓకే. డ్రా ఇన్ ది మ్యాచ్. దిస్ ఈజ్ డిసైడింగ్ 1. నేను ఒక ఇంకోటి ఉందా? గెలిస్తే నేనే గెలుస్తా. ఓకే గెలుస్తారు. లాస్ట్ ఛాన్స్ లాస్ట్ హీట్. కదిపినా కానీ చీట్ చేసినా కానీ గెలవలేవు బిల్లా నువ్వు. ఇప్పుడు ఛాలెంజ్ చెప్పండి. ఇప్పుడు లాకెట్ అడిగినాం బ్రో ఇద్దామా? పోనీ వద్దులే బ్రో నా గురించి ఆపకుండా 10 పుషప్స్. ఒక 50 10 చాలు. 10 ఈజీగా పుషప్స్ ఇయ్యి. ఓకే 50 అంటావేంటి బ్రో? మరి ఎవరు 50 అంటే? 50 అంటే ఇంకా ఆయన లెగడం ఇంకా పోనీ 1 నిమిషం ఆపకుండా చేయాలి బ్రో. 1 మినిట్ అంటే ఓకే 10 చేయొచ్చు మెల్లగా లెగిసి పైకి లెగిసి. సరే ఒక 10 పుషప్స్. చలో 10 Stop watch. ఇంకా ఎక్కువ. Stop watch మీ స్టాప్ మీ వాచ్ time లో. నేను పెడతా. పెట్టాలి నీరు పెట్టాలి మీరు వదిలేండి నీరు పెడతా. చలో స్టార్ట్ కొడుతున్నా. 1 మినిట్ కాకుండా ఒక 10 ఇస్తే కొద్దిగా బాగుంటుంది. పోనీ ఒక 30 కొట్టు బ్రో. రెస్ట్ లేకుండా. పోనీ 25 బ్రో. 25 బ్రో. బిలో అయితే కొంచెం బెటర్ బ్రో. 20 18 18 కోహ్లీ ఫర్ రీజన్ దా. చలో 3 2 1. ఓడిపోయాడు కాబట్టి శిక్ష కింద 18 1 2 3 7 12 8 9 21 14 16 15 15
17 వస్తుంది. 16 17 17 కొట్టాడు. 17 ఛాలెంజ్ ఫెయిల్ అయితే మళ్ళీ ఫస్ట్ టైం చేయాలి. అది చలో చేయించాం మామ, కానీ ప్రతిదీ విన్ అయ్యాను, ప్రతి గేమ్ విన్ అయ్యాను నేను. లాస్ట్ది పగలదనుకున్నావు కదా బ్రో, KV18 కూడా ట్రై చేయాలని ఉంది బ్రో. అన్న ఇప్పుడు దాకా అందరితో ఆడా, నాకైతే ఏ ఛాలెంజ్ ఇంకా ఇది లేదు. కాకపోతే 5 ఛాన్సెస్ ఎవరు గెలుస్తారో చూద్దాం. మీ వర్సెస్ KV18. చలో నేను బ్లూ సెలెక్ట్ చేసుకుంటా. చలో గో రెడ్ బేబీ రెడ్ గో. ఓకే ఫస్ట్ వన్ ఫెయిల్. పెద్దదే పగిలింది, పెద్దదే. దిష్టి తగిలేసింది బ్రో. చలో నైస్. ఏది రెడ్ బాల్ కొట్టిడా. చలో బ్లూ 1-1 नहीं हुआ. ब्लू 2-1 అయ్యా 3 చిన్నదే 3 రెడ్ 1 బ్రో ఇది కొట్టు డౌన్ నుంచి అది కొట్టు. డౌన్ లో ఉన్న బ్లూ మిడిల్ లో కాదు లెఫ్ట్. ఇదా వావ్ షార్ప్ ఎయిమింగ్ బేబీ హెడ్ షాట్. ఓకే ఇప్పుడు ఛాలెంజ్ పుషప్స్ చేయమా దామా దా. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటి చెప్పండి ఒకసారి. బ్రో 20 అన్నాడు బ్రో పాపం ఆయన, 20 20 push-ups చెప్పుకున్నాడు. అయ్యింది. మనం 21 చేద్దాం. పెద్ద మనసుతో ఒక్కటి పెంచాను. చలో 1 2 4 3 5 7 6 20 21 సాధించాడు రా భైరవ. ఇంకా కంటిన్యూ 22 23 24 25 31 22. ఇట్స్ టైమ్ ఫర్ ధనుష్ FF గేమర్. ఇప్పుడు దాకా అందరినీ ఓడించాం, ఇప్పుడు ధనుష్ కూడా తక్కువ జీత్ గయా. ఛాలెంజ్ ధనుష్ FF గేమర్ ని 3-1 కొట్టినాం. అయిపోయింది బ్రో. సూపర్ సూపర్ పుషప్స్ ఛాలెంజ్ ఏంటి బ్రో నాకు చెప్పలేదు ఇవన్నీ ముందు. అంతే ఆడాలి, ఇంకా ఆడినప్పుడు ఇక్కడ అంతే. అది ఈసారి ఓడిపోతే పక్క పుషప్స్. వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఎన్ని బ్రో అది కూడా చెప్పండి. పుషప్స్ ఎన్ని? 20 పుషప్స్. ఎవరు ఓడిపోయినా సరే బ్రో బ్రో అరే రెడీగా ఉండే ధనుష్. అయిపోయింది. అస్సాం ఇక రెడీగా ఉండేగా. పడుకో అస్సాం ఇక అయిపోయింది. ఓకే కదా కమాన్ 3 out of 3 20 పుషప్స్. అయితా అమ్మ ఈ రోజు ఎంతమంది ఆడారు అంతమంది పుషప్స్. క్రేజీ కానీ ఓటమిలో ఏంటో తెలియదు కదా. 20 లెఫ్ట్ హ్యాండర్ ఒకటి వరకోలేదు. 30 గెలిచేసారు. 30 2 4 3 లెక్క ఆడతారు. షఫిల్ అవుతాయి, అవి షఫిల్ అవుతాయి అంతే. అది 3 4 21 నైస్ బ్రో. ఇది మామ ఒక్కసారి కూడా నేను ఫిజికల్ గా చేయలేదు, నేను పడలేదు. 6 టార్గెట్ 6 లో 8 ఇచ్చా మీకు. యాడ్ చేస్తాను చలో నార్మల్ గా కౌంట్ కాకుండా अरे नहीं वो फटी मारो बोलो. चल तो वो नीचे वाला ये भी फोड़ दो ना, ये भी फोड़ दो ना. चलो you can do it. Okay मुन्ना, great. Okay मुन्ना. come on divide एक भी मिस नहीं करना. divide situation 3 to 3
लगा है वो नहीं फटा लगा है यार हाँ लगा भाई కింద పడితే కదా పగిలితే కదా పగిలితే కదా కొంచెం బాగా సమస్య పడిగా गया 20 నాకు ఎవరో నన్ను ఓడించేదాకా నన్ను నేనే ఓడించుకొని నేను టిప్స్ కొడతాను లేదు బ్రో చలో నన్ను నేనే ఓడించుకొని టిప్స్ కొడుతున్నాను 25 ఓకే 1 3 4 2 5 9 7 8 10 18 17 18 20 हो गया 20 हो गया 20 हो गया ఇంకా ఎక్స్ట్రానే కొట్టా తనకైతే మేము కొట్టించాను టిప్స్ హ్యాపీ బ్రో. అండ్ అన్న మార్నింగ్ నుంచి చాలా అయితే ఎంజాయ్ చేసాం. కింద గేమ్స్ ఆడాను అండ్ ఫ్రీ ఫైర్ పేజ్ వాళ్ళకి రీల్స్ చేసి పెట్టాను. బట్ ఇప్పుడు వ్యాక్స్ దానికి కూడా వెళ్ళొచ్చాం, కానీ ఇప్పుడు ఏం రిహార్సల్ లేదంట. సో 8 o'clockకి మందిర్ క్లోజ్ అయిపోద్ది, ఆర్ఎల్స్ 9 o'clockకి. మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఆ టైం లోపల వెళ్ళి కాళీ మందిర్ని చూసుకొని దర్శనం చేసుకొని వద్దాం. నాకైతే మార్నింగ్ వెళ్ళాలని ఉంది, ఎందుకంటే ఆ ఆర్కిటెక్చర్ ఇవన్నీ చూడగలను, ఆ గుడి ఎలా ఉంది అని ఎక్స్పీరియన్స్ చేయగలను ఉంది. కానీ మన దగ్గర అంత టైం లేదనుకో, రేపు కష్టం కదా. అందుకనే ఇప్పుడే వెళ్ళి చూసేసి వద్దామని నేను అందరం డిస్కస్ చేసుకున్నాను అనుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వెళ్దాం కాళీ మందిర్ దగ్గరికి, కుదిరితే ఏమన్నా తింటా ట్రై చేద్దాం. ఓకే చలో పదండి. ఇప్పుడు డివోషనల్ వైబ్ అన్న. ఇప్పుడైతే కాళీ మందిర్కి అయితే స్టార్ట్ అయ్యాము. బట్ కాళీ మందిర్ ఓపెన్ ఉంటుందా లేదా అనేది ఐ డోంట్ నో. ఒకవేళ ఓపెన్ ఉంటే వెళ్ళి చూద్దాము, ఒకవేళ ఓపెన్ లేకపోతే బ్యాక్ టు హోటల్. మన టైం గయా, సో చూద్దాం. దిస్ ఈజ్ ద ఫైనల్ వ్యూ. ఓకే సో దాని పక్కన JW మ్యారియట్ అని ఉంది కదా, ఆ హోటల్లో మనం ఉన్నాం. బట్ ITC సోనార్. సో దిస్ ఈజ్ ద కాస్ట్లీయెస్ట్ హోటల్ ఇన్ కోల్కతా. సో ఎవరైనా క్రికెటర్స్ వచ్చినా ఎవరు వచ్చినా ఎక్కడ ఉంటారు. రూమ్ రెంట్ రోజుకి 25,000 ఉంటుందంట మినిమంది. అదే మీకు సూట్ రూమ్ కావాలంటే ఇంకా కాస్ట్లీ ఉంటుంది. బట్ మనం ఉంటున్నాం ఆ మ్యారియట్ హోటల్లో, ఆ పక్కన ఉంది కదా, ఇప్పుడు మన ముందు ఉంది కదా, ఈ హోటల్లో మనం ఉంటున్నాం. బ్రో ఎంత సన్నగా ఉంది బ్రో మన హోటల్. బ్రో చూడండి బ్రో అసలు. ఇప్పుడైతే మనం అయితే కాళీ మందిర్ దగ్గరికి అయితే వచ్చాం, దిగి నడుస్తున్నాం గుడికి వెళ్ళడానికి. సో చాలాసేపు నడిచిన తర్వాత మనం అయితే కాళీ మందిర్ దగ్గరికి అయితే వచ్చాం. ఇదేనంట గుడి. సో నైట్ టైం కూడా లైటింగ్ వేసే ఉంది. సో లెట్ us see. సో ఇదే అన్న, ఇక్కడ నుంచి అంట మందిర్ కనబడుతుంది. అండ్ దీని చుట్టూ స్కామర్లు ఉన్నారు. నేను చెప్తున్నా లిటరల్లీ ప్రతి ఒక్కరు స్కామ్ చేయాలని చెప్తున్నారు మమ్మల్ని. ఈ కింద ఉన్న ప్రతి ఒక్కరు మిమ్మల్ని 50 రూపాయలు ఇచ్చి దర్శనం తీసుకెళ్తామని చెప్తున్నారు. మనం నీరు బ్రోని నమ్ముతున్నాం. లెట్ us go విత్ నీరు బ్రో. స్కామ్ వేసుకొని చెప్పండి. ఒక 100 రూపాయల టికెట్ దానికి వెళ్తున్నాం. VIP దర్శనం అంట, అమ్మవారి మందిర్ ముందు దాకా తీసుకెళ్తా అంటున్నారు. సో చూద్దాం ఇది ఎంతవరకు నిజమో, లేదంటే మేము స్కామ్ అవుతాం. మనిషికి 100 రూపాయలు అంట. లెట్స్ గో. ఐ గ్యాంబుల్డ్ 400 రూపీస్ జస్ట్ ఫర్ వీడియో. చలో అన్న, మొత్తం ఫస్ట్ తీసుకెళ్ళినాడు స్కామరు. ఓకే మాకు ఒకటి ఇచ్చారు బ్రో, మాల మొత్తం 100 రూపాయలు ఇస్తే మీకు మాలేసి అంతా అమ్మ దయా కరుణ. అంతే, నేను బయట ఖర్చు పెట్టాను, అది లోపలికి వెళ్ళింది అంతే, నాకు ఇచ్చారు. బట్ మీకు అవతారం చూస్తే అర్థం అవుతుంది. బట్ ఫస్ట్ తీసుకెళ్ళినాడు స్కామరు. లాస్ట్లో పండిత్ ఇక్కడ డబ్బులు తీసుకొని లైన్ లోపలికి మార్చాడు. లోపలికి మార్చిన తర్వాత అక్కడ మళ్ళీ డబ్బులు ఇస్తే మళ్ళీ పూజ మళ్ళీ మారుస్తాను, మళ్ళీ కాస్త గర్భగుడిలో కాస్త మనీ ఇది ఉంది. బట్ స్టిల్ నాకు ఏం మ్యాటర్ కాదు, దర్శనం బాగా జరిగింది, నాకు అన్నీ బాగా జరిగినాయి. నేను మాత్రం బాగా దర్శనం చేసుకున్నా, అదే చాలు నాకు. దాన్ని కూడా వచ్చింది. లెట్స్ గో. ఇది తీసుకొని విల్ గో హోమ్. ఓకే ఇది కూడా PC దగ్గర పెట్టుకుంటా, అదే అన్ని PC దగ్గర పెట్టుకుంటా. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం. ప్రసాదం ఎక్కడ తీసుకోవాలా? ప్రసాదం బయట అది కూడా చేయలేదు. బట్ నేనైతే మాత్రం చూసా, కళ్ళు నాలిక మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం నా మైండ్లో ఉంది. చలో నేను ఎంజాయ్ చేసా, చాలు. లెట్స్ గో. ఇప్పుడైతే బయటికి వెళ్ళి మన క్యాబ్ కూడా ఉన్నాడో లేదో నాకు తెలియదు. చలో అన్న, మన క్యాబ్ అయితే వచ్చేసింది. మనం ఎక్కడైతే దిగామో మళ్ళీ అక్కడే ఎక్కించుకోవడానికి వచ్చాడు. చాలా మంచోడు యాక్చువల్లీ. సో లెట్ us గో. అట్లా లోపల ఏవో స్కేరీ థింగ్స్ ఉన్నాయంట. ఓడి అమ్మ, మీరు భయపడి తీయాలి, అలాగే ఉండే
ఓడి అమ్మ ఇక్కడే వచ్చవాడు. ఓడి అమ్మ నేను రావట్లేదు బాబోయ్. ఈలో నేను సరదాగా అడే అమ్మాడు VFX లేస్తున్నాడు.